నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పండగ కొత్తగా స్పెషల్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే నాగరాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారి గురించి చెప్తున్నాను. నాగరాజు ఆ సర్పానికి సంబంధించిన పేరే కావచ్చు. నాగసర్పానికి సంబంధించిందే. ఆ నాగసర్పం ఎంత షార్ప్‌గా ఉంటుందో తెలుసు కదా! నాగసర్పం చాలా షార్ప్‌గా ఉంటుంది. నాగరాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి 2026 సంవత్సరంలో వారి దశాదిశ తిరగబోతుంది. గుర్తుపెట్టుకోండి. కానీ నాగరాజు వారి దృష్టి ఎటువైపు ఉంటే అలాంటి యోగాలే కలుగుతుంటాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. యద్భావం తద్భవతి అని ఒక మాట చెప్పారు. అంటే మనం ఏ దృష్టితో చూస్తే అలాంటి యోగాలే కలుగుతాయి. అయ్యో నాకు డబ్బు లేదు 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 డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? రాదు, నీ దగ్గరికి రానే రాదు. పంచభూతాలు, ముక్కోటి దేవతలు ఉంటారు. నువ్వు ఏది మాట్లాడితే, ఏది కలగంటే అది జరిగి తీరుతుంది. అంటే మన మనసులో ఏది కోరిక కోరుకుంటామో అది నెరవేరుతుంది. మనం పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. నాగరాజు అనే పేరు ఎన్ని సంవత్సరాల తర్వాతనండి ఒక ఒడ్డుకొచ్చారు మీరు. మీరు సంపాదించబోతున్నారు. మకర సంక్రాంతి నుండి నాగరాజుకు మహర్దశే. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది నాగరాజులు ఉన్నారో అందరికీ, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చీకొట్టినటువంటి వారు, మిమ్మల్ని హీనంగా చూసినటువంటి వారు, మీకు విలువ లేకుండా మాట్లాడినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పే రోజులు ఈ 2026 జనవరి 14వ తారీఖు నుండి మీ జీవితంలో చాలా గొప్ప మార్పు రాబోతుంది. నాగరాజు అంటేనే హడలెత్తించాలి మీరు. మీ కష్టాలన్నీ ఆ పరమేశ్వరుడు పటాపంచలు చేసి పడేశాడు నాగరాజులో. ఇక నుంచి మీ జీవితం 3 పువ్వుల 6 కాయలు ఖచ్చితంగా విరాశిల్లబోతుంది. లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటారో అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. 2026 సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహం జరగడం, వ్యాపారాలలో అభివృద్ధి సాధించడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, సొంత గృహ నిర్మాణం చేపట్టడం, వాహనం కొనుక్కోవడం, వ్యాపారాలలో ముందంజలో ఉండడం, ఇవన్నీ కూడా నాగరాజుకు సాధ్యం కాబోతున్నాయి. నిజంగా మీరు కష్టపడకుండా ఇంట్లో కూర్చొనే భగవంతుడా నీకు అన్నీ కావాలంటే ఏది చూడ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. గుర్తుపెట్టుకోండి. అందుకే కష్టపడడం నేర్చుకోండి. నాగరాజు అనే పేరు నేను ఒకటే చెప్తున్నానండి. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి లేకుండా యుద్ధం చేస్తారా? చేయలేరు. అలాంటి కత్తి అనేది కూడా మన పేరు, నాగరాజు అనే పేరు. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మినిమం 270 డిగ్రీస్ పైన ఉండగలిగితే నాగరాజు అసలు జీవితంలో ఎంత గొప్పగా ఎదుగుతాడంటే అతన్ని తక్కువంచిన వేసినటువంటి వారికి సరైన సమాధానం చెప్తారు. ఇది 100% నిజం.